ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొట్టుకెళ్ళిపోతుంది. వైఎస్ఆర్సీపీ వర్ధిల్లాలి, వైఎస్ఆర్సీపీ. ఉమా పాపం ఎక్కడున్నాడో కానీ గత 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 గతలు ఆడుతాడు. నాయకులు ఎప్పుడైనా నాయకత్వం ఇవ్వాలంటాను నేను. నాయకుడు ఎప్పుడు సాధారణమైన పౌరుల్లాగా ఉండకూడదు కదా, నాయకత్వం ఇవ్వాలి. నాయకత్వం ఇవ్వాల్సినటువంటి వాడు ఏమిటి నాయకత్వం ఇవ్వాలో తెలుసుకోవాలి, ఎవరికి నాయకత్వం ఇవ్వాలో తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షులు, గత గ్రామానికి లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఎవరికి నాయకత్వం ఇవ్వాలి? ఎప్పుడు మన దగ్గర ఒక పొరపాటు జరుగుతుంటుంది. ఈ ఊర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంకొక ఊర్లో ఏం జరిగిపోతుందో ఆందోళన రోజు ఈ 364 రోజులు 65 రోజులు దాని గురించే మాట్లాడతాడు. అక్కడ ఏమైపోతుందో, ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడ ఏమైపోతుందో అని ఆఖరికి అతను ఉన్నటువంటి ఊర్లో ఏమైపోతుందని అతను ఎప్పుడు చూడదు. ఇది ఒక బాధ్యత లేని తనం. అది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది. మనం తీసుకున్నటువంటి బాధ్యతను సక్సెస్ఫుల్గా చేయడం చాలా అవసరం. సక్సెస్ఫుల్గా చేయకపోతే ఏమవుతుందంటే నువ్వు ఇంకొకరిని చేయనవు, నువ్వు ఆ ప్లేస్లో ఉండి చెయ్యవు. చేయకపోతే ఏం చేసినట్టు? నువ్వు సహాయం చేయాలనుకున్న రాజకీయ పార్టీకి, నువ్వు గెలిపించాలనుకున్నటువంటి వ్యక్తికి సహాయం చేయకపోగా నష్టం చేసేవాడు అవుతావు. అందుకోసం మీరు నాయకులుగా యాక్ట్ చేయాలని నేను కోరుతున్నాను. మీ ప్రాంతానికి మీరు బాధ్యతలు తీసుకున్నటువంటి పార్టీకి ఒక బూత్ కమిటీ ఉంది. ఆ బూత్ కమిటీని నాయకత్వం ఇవ్వాలంటే, ఎవరెవరు ఏం చేయాలో నువ్వు చెప్పాలంటే పూర్తిగా నువ్వు స్టడీ చేయాలి బూత్ కమిటీని. ఇవాళ వచ్చినటువంటి వాళ్ళ బూత్ కమిటీ అధ్యక్షులు ఎక్కువ మంది లేరని నేను చెప్పారు నాకెవరో, మరి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. కానీ మీ పోలింగ్ స్టేషన్లో ఇప్పటి వరకు ఒకసారి తీసి చూసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. పోలింగ్ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చుంటే. సాధారణంగా వచ్చారు కొంతమంది, చాలా సంతోషం. చూడం మనం అదేదో అంత ప్రాధాన్యత లేని అంశంగానే మనం ఇప్పటిదాకా అనుకుంటున్నాం. కానీ పోలింగ్ బూత్ మీద పూర్తి అవగాహన ఫస్ట్ ఉండాలి. చాలామందికి నేను అడిగినప్పుడు పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఓటర్లు చెప్పలేరు ఎన్ని ఉన్నాయి అన్నది, ఆ సంఖ్య చెప్పలేరు. కానీ ఆ గ్రామానికి అతను గడిచిన 40-50 సంవత్సరాలుగా నాయకుడిగా ఉంటాడు. పాపం వాళ్ళకి ఇంకేం దురుద్దేశం ఉండదు, ఎలా పనిచేయాలన్న దాని మీద అవగాహన లేకపోవడం. పోలింగ్ కమిటీ కన్వీనర్స్ అందరూ మీ పోలింగ్ బూత్ స్వరూపం పూర్తిగా అర్థం చేసుకోవాలని కోరుతున్నా. స్వరూపం అంటే ఏంటి? ఎన్ని ఓట్లు ఉన్నాయి ఒక బూత్లో, ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి, విభజించండి. ఎంతసేపు పనిది? 10 మంది కూర్చుంటే పట్టుమని 2 గంటల్లో చేయాల్సినటువంటి పని. పట్టణాల్లో కష్టం, కానీ పల్లెల్లో ఆ ఇంటి పేరును బట్టి ఏ కులం కితం చెందినటువంటి వాడు చేసేవచ్చు. 2 అవర్స్ చేస్తే పని అయిపోతుంది. తెలుసుకోండి అంతే. ఒక దగ్గర రాయండి, ఈ పోలింగ్ స్టేషన్లో ఉండే 900 ఓట్లలో ఇలాగ ఉన్నాయి, ఈ కులాలు ఇలా ఉన్నాయి అన్నది పెట్టుకోండి. 2 లేని ఓట్లు ఏంటి అన్నది ఇప్పటికే మీరు చూసుంటారు, చూడండి. ఈ ఊర్లో ఓటుండి ఏ గ్రామంలో ఉంటున్నాడు అన్నది విడదీయండి. ఈ ఓటర్ లిస్టులో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఎవరో తయారు చేయండి. ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అంటే ఎవరు? తన మాట 10 మంది గౌరవించేటువంటి వ్యక్తులు ఎవరున్నారో చూడండి. ఎవరుంటారు? ఒక టీచర్ గడిచిన 40-50 సంవత్సరాలుగా పిల్లలకి పాఠాలు చెప్తూ వాళ్ళని తీర్చిదిద్ది
మంచి భవిష్యత్తును అందించినటువంటి టీచర్ ఉంటే ఆ టీచర్ చెప్తే వినేటువంటి కుటుంబాలు ఉంటాయి. ఆ టీచరే వాళ్ళకి చాలా ముఖ్యం. చెప్పేస్తారు, టీచర్ చెప్తే వేసేస్తారు ఓటు. ఎందుకంటే ఆయన అన్నీ ఆలోచించి చెప్పుంటాడు మన క్షేమం కోసం అని. అలాగే మన తగాదాలన్నీ, మన ఆస్తులన్నీ, వివాదాలు చూసినటువంటి ఒక అడ్వకేట్, అతను ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనే. అట్లాగా ఒక కార్మిక నాయకుడు తోటి కార్మికుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నటువంటి వాడు, అతను చెప్తే ఆ కార్మికులందరూ వింటారు. అలాగే చిన్న చిన్న సందర్భాల్లో కూడా ప్రతిరోజు తన వల్ల మాకు ప్రయోజనం అవుతుంది అని అనుకున్నటువంటి వాళ్ళు, కుల పెద్దలు, సంఘాలకు పెద్దలు, సాంస్కృతిక గ్రూపులకు పెద్దలు, ఆఖరికి భజన సంఘం, తాపీ మేస్త్రుల సంఘం, ఏ సంఘం ఉన్నా అతను 10 మందికి చెప్పగలడు. అలాంటి పేర్లన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి, టెలిఫోన్ నెంబర్లు వేయండి. ఆ జాబితా కృష్ణప్రసాద్కి మీరు ఎప్పుడైనా వాళ్ళ ఆఫీస్లో ఇచ్చేసి వీలుంటే ఎప్పుడైనా ఒక మాట మాట్లాడండి అని చెప్పేసి ఇవ్వండి. అతను గతంలో ఏ పార్టీకి వేశాడో మీరు చూడకండి. ఇప్పుడు కూడా కృష్ణప్రసాద్ మీకు ఎన్నికల్లో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తిని కలిసి లేడు. ఈ 90 రోజులు తిరిగినా కూడా ఈ 2,45,000 ఓటర్లని అతను కలవలేడని నేను అనుకుంటున్నాను. నేనే ఇప్పుడు దాకా ఇన్నిసార్లు పోటీ చేశాను, 4 సార్లు పోటీ చేశాను, 4 సార్లు ఓడిపోయినా. అయినా ఇప్పటిదాకా నేను నా నియోజకవర్గంలో అందరినీ కలిసిన సందర్భం లేదు. అందుకోసం ప్రసాద్ ఎప్పుడైనా కారులో ప్రయాణం చేసినప్పుడు, ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తున్నప్పుడు పిఏ కల్పిస్తుంటే మాట్లాడుతాడు. మీరు రచించారనుకో, కృష్ణారావు గారు టీచర్, ఇతను వయసు ఎంత, ఇతనికి ఒక మాట చెప్పండి, టెలిఫోన్ నెంబర్ ఇదంటే పిఏ కల్పిస్తే కృష్ణారావు గారు మేషారు లైన్లో ఉన్నారంటే, మేషారు నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, నాకు మీరు సాయం చేయండి, మళ్ళీ వచ్చి మిమ్మల్ని స్వయం కలుస్తాను, ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, ఈ నియోజకవర్గంలో మిగిలిన ఉన్నటువంటి సమస్యలన్నీ పూర్తి చేయడానికి నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర, వైఎస్ఆర్ పార్టీ దగ్గర టికెట్ తీసుకున్నాను, మీ సహకారం వల్ల నేను గెలుస్తాను అనుకుంటాను చెప్పని. అలాగ చెప్పుకుంటూ ఒక 5-6 వేలు 10,000 ఇంపార్టెంట్ వ్యక్తులతో అతను ఈ 3-4 మాసాల్లోన అతను మాట్లాడుకుంటాడు. ఎవరితో మాట్లాడాలన్నది మాత్రం మీరు ఇవ్వాలి. నిజానికి ఊరు తీసుకెళ్లి కృష్ణప్రసాద్ని మీరు కలపాలన్నా కూడా కృష్ణప్రసాద్ వచ్చిన రోజుకి వాళ్ళు ఉండరు అక్కడ. మరి ఎలా రీచ్ అవుతాం? హ్యూమన్ సైకాలజీ ఏంటి? పోటీ చేస్తాడు, కనీసం మనకు అడిగాడరా అనుకుంటా. అడిగించడం మనకే సాధ్యం కాదు. ఎక్కడ 2,40,000 మందిని ఎక్కడ కలుస్తాం మనం? అట్లీస్ట్ ముఖ్యుల్ని అతను ఖాళీ ఉన్నప్పుడు, బెడ్రూమ్లో ఉన్నప్పుడు, కాకపోతే కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎక్కడ సమయం దొరికితే అక్కడ ఒక పిఏ ఉంటాడు, దాని మీద కల్పిస్తుంటాడు, మాట్లాడిస్తాడు, ఒక్క బూతలాగా మాట్లాడిస్తాడు. అది ఎంతో పనిచేస్తుందని మీకు ఈ సందర్భం మనం చేస్తుంది. ఇప్పుడు ఉమా ఇలాంటి పనిలో లేడు, అతను మూటలు కట్టే పనిలో ఉన్నాడు. మరెవడికి అతను దొరకడు. ఇప్పుడు గబగబ సర్దుకునే పనిలో ఉన్నాడు, సర్దుకుని మనం పద్ధతి ప్రకారం మనం ఇచ్చేద్దాం. ఇది ఒకటి చేయండి అని మనం చేస్తున్నాం. బూత్ కమిటీ అధ్యక్షుడు, ఈ గ్రామంలో అతి ముఖ్యులు అనుకునేటువంటి వాళ్ళ పేర్లు, కొద్ది పేర్లు ఒక జాబితా తయారు చేసి ఆఫీస్లోని కంప్యూటర్లో ఫీడ్ చేసి వదిలేయండి. ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అని పెట్టండి దాన్ని. తర్వాత గ్రామంలో, చాలా గ్రామాల్లో రైతులుండే బలమైన కులాలు కొన్ని ఉంటాయి, రైతులుగానో కాకపోతే ధనవంతులుగానో ఉంటారు. అదే గ్రామంలో సంఖ్య ఉంటుంది పెద్దది, కానీ మైల్డ్గా ఉంటారు. వారి ఆర్థిక స్థితిగతులు, కాకపోతే సామాజిక స్టేటస్ వలన తగ్గి ఉంటారు. సంఖ్య మాత్రం ఆల్రెడీ పెద్దది ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఆ గ్రామంలో ఈ ధనవంతులదే రాజ్యం అనుకుంటాం. డబ్బు గల వాళ్ళు అయినొచ్చేమో కానీ సంఖ్య ఎవడుకుంటే వాడిదే ప్రజాస్వామ్యంలో శక్తివంతులని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. అసలు నీకు తెలియాలి కదా, అది బూత్ కోఆర్డినేటర్గా నీకు తెలియాలి కదా, ఏ కమ్యూనిటీ ఇక్కడ బలంగా ఉంది, మైల్డ్గా ఉన్న సంఖ్య. 10,000 గురించి మనం తిడుతున్నామే తప్ప 5 లక్షల ఆ వేలు నువ్వు తీర్చామన్నటువంటి అప్పు బ్యాంకులో ఉండిపోయింది. ఈవేళ 5 లక్షలుగా 5 లక్షల వడ్డీ పెరిగి 10 లక్షల రూపాయలు అప్పు అయిపోయింది. అది ఆనాడు ప్రతిరోజు ముస్తాబై 15 రోజులకు ఒకసారి మీటింగ్ అనుకుని, పూలు పెట్టుకొని, చీరలు కట్టుకొని, సంతోషంగా పనులను పరిగెట్టి మీటింగో అన్నటువంటి ఆనాటి మహిళలు కొట్టేసిన కోల్లాగా అయిపోయినారు. మీరు చూస్తుంటారు. ఇప్పుడు 10,000 అంటారు. 10,000 నీ 5 లక్షల గురించి, అప్పుడున్న 5 లక్షల వడ్డీ గురించి 10 లక్షలు ఖర్చు చెప్పండి. అసలు విషయం 10,000 ఇస్తానంటున్నావు, 10,000 కాదు కదా,
10,000 ఇస్తావో సస్తావో, ముందు 5 లక్షలు 10 లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేయి. నువ్వు నీకు 50 దానికి వేసారు ఓటు వాళ్ళు. నువ్వు అది చేస్తానంటే ఓటేస్తారు. నువ్వు ఇప్పుడు అలాగా మరిపించి 10, 3 పసుపు కుంకాల తర్వాత ఇప్పుడేమో సెల్ ఫోను 10,000 అంటున్నావు. నువ్వు ఇవ్వాల్సిన 5 లక్షలు ఇవ్వలేదు కదా. మీ గ్రామాల్లోకి చెప్పడానికి బ్రోకర్లు మళ్ళీ వస్తున్నారు, టీడీపీ బ్రోకర్లు. పార్టీ నాయకులు కూడా 10 మంది మహిళలను కూడబెట్టి ఆనాడు చెప్పినటువంటి మాట ఏమైంది, ఆ డబ్బు పట్టుకుని ముందు 2 దొంగలు నా కొడుకులరా అని చెప్పి పిలిపించి అడిగే స్థితికి మనం ఎదగాలని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఈ 10,000 ఇస్తాడా, సస్తాడా, ఫోన్ ఇస్తాడా, ఇవి ఇవ్వకపోయినా పర్వాలేదు. 5 లక్షలు వడ్డీ కలుపుకొని 10 లక్షలు జమ చేయమనండి. ఆ వేళ అధికారం తీసుకున్నాడు, ఆ మాట చెప్పి తీసుకున్నాడు అతను. ఈ 10,000 మీదకి డిస్కషన్ ఎందుకు? ఈ 10,000 మొత్తం అప్పంత కట్టాడు కదా. 20 లక్షల గ్రూపులు, మహిళా గ్రూపులు ఇతను డిస్ట్రాయ్ చేశాడు, చిన్న భిన్నం చేశాడు. నేను కడతానని కట్టకపోవడం వల్ల, వాళ్ళందరూ నమ్మి ఓటేయడం వల్ల ఏ అయోమయంలోకి నెట్టి మొత్తం ఆ మహిళల్లో ఆ సంతోషం లేకుండా చేశాడు. ఇప్పుడు బస్సు ఎక్కిస్తారు, బస్సు తీసుకెళ్తాడు. ఎక్కడైనా మీటింగ్ అంటే ఒక 5 జిల్లాలు 6 జిల్లాలు కలిపి బస్సులు పెడతారు. ఆ బస్సు కోసం ఎన్ని బాధలు అనుకుంటారు బస్సు ఎక్కించడానికి. గుడికి గొరిపోతులు లాక్కెళ్తారు. ఎవడు విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, ఆ ఊళ్ళో ఉన్న హెల్త్ విజిటరు, అందరూ అదే పని. నేను బతిమాలతో ఉన్నవాడికి ఆడేటి బతిమాలి, ఆడి తేపత ఆడి పేక చుట్టుకుంటుందని అలా కార్డు కత్తిరించేస్తారని ఆడు బెదిరించడం. కాకపోతే వీళ్ళు ఇక్కడ ఇంజక్షన్ నీకు ఇవ్వనని చెప్పి వీళ్ళు బెదిరించడం. కొంతమందికైనా ఆ బస్సు ఎక్కించడం, ఉసూరం అనుకుని ఆడవాళ్ళు బస్సులోనే వెళ్ళడం, తిండి చెప్పలు లేకుండా రాత్రి మీద మళ్ళీ ఎప్పుడో ఇంటికి చేరడం. చంద్రబాబు ఒక ఇదే కదా మీరు చూస్తుంటారు కదా. ఊళ్ళంట ఎక్కడా బస్సులు నిండవు. ఆర్టీసీని దుర్వినియోగం చేసి లాస్లోకి నెట్టేసి సఫా చేసాడు. అందుకోసం మహిళల పేరు పెట్టుకొని ఎవడైనా ఊళ్ళంట మళ్ళీ వస్తే 10,000 ఇస్తాం, ఇది ఇస్తామంటే 10 మంది మహిళలకి పెట్టి తరిమి కొట్టి పని చేయాలని మనం చేస్తున్నాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.